హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. ఈరోజు మన 200 ఎపిసోడ్ స్పెషల్గా ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో వింతలు విచిత్రాల గురించి ఇప్పుడు మనకు చూపిస్తూ మీకు వినోదాలను అందిస్తున్నా ముందుకు సాగుతున్నాం. రాబోయే ఎపిసోడ్లను కూడా ఇలానే ఆదరిస్తారని ఆశిస్తూ ఇవాల్టి ఎపిసోడ్లోని వింతలు విచిత్రాలను చూసిద్దాం. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ప్రధాన నదుల్లో నీటి మట్టం పెరిగింది. పలు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. తాజాగా జమ్మూలోని తావి నదిలో ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు. భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం తావి నది ఉప్పొంగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. నదిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి నది మధ్యలో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయాడు. నదిలోని ఓ వంతెన వద్ద నిలబడి సాయం కోసం ఎదురుచూశాడు. నది ఒడ్డున ఉన్న స్థానికులు ఆ వ్యక్తిని గుర్తించి సాయం చేసేందుకు ప్రయత్నించారు. అయితే నదిలో నీటి ప్రవాహం పెరుగుతుండడంతో వీలు పడలేదు. దీంతో వారు సహాయక బృందాలకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది నిచ్చెన సాయంతో నీటి మధ్యలో చిక్కుకుపోయిన వ్యక్తిని సురక్షితంగా వంతెనపైకి తీసుకొచ్చారు. వ్యక్తి నది మధ్యలో చిక్కుకుపోయిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. సమస్యలు ఉన్నప్పుడే కదా పరిష్కారాలు పుట్టేది. మనుషులు ఎంత తెలివైన వాళ్ళో అవసరానికి తగ్గట్టుగా ఎలాంటి జుగాడు కనిపెడతారో తెలుసుకోవాలంటే సోషల్ మీడియాకి మించిన వేదిక లేదు. ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒక కొత్త ఐడియాకి సంబంధించి వీడియో వైరల్ అవుతుంది. అది చూసే వాళ్ళను ఆశ్చర్యపరుస్తుంది, కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తుంది కూడా. ఈ ప్రపంచం ఏదైనా లేకుండా నడుస్తుంది, కానీ తెలివైన జుగాడులు లేకుండా కాదు. ముఖ్యంగా మన ఇండియాలో ఇలాంటి ఆవిష్కరణాత్మక ఆలోచనలు మామూలువై. చిన్న పనిలోనైనా పెద్ద పనిలోనైనా మనిషికి తనకు అనుకూలంగా దారి వెతుక్కునే గుణం కలవాడు. అలాంటి ఆలోచనలను చూడటానికి సోషల్ మీడియా ఒక అద్భుతమైన వేదిక. ఇక అందుకే కొన్ని రోజులకోసారి ఓ కొత్త వీడియో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఒక సూపర్ ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. మనందరి ఇంట్లో టోనీ కప్పుల్లోకి వడకట్టడానికి స్ట్రెయినర్ వాడతాం. మరి అదే అందుబాటులో లేకపోతే అలాంటి సమయంలోనే అసలైన తెలివితేటలు బయటపడతాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి గిన్నె పైన ఒక మామూలు కాగితాన్ని పెట్టాడు. దాని ద్వారా టీని మెల్లగా గిన్నెలోకి వడకపోశాడు. దీన్నే సృజనాత్మక పద్ధతి అనాలి. ఈ అరుదైన ఆలోచన ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియోను బిలాల్ డిడ్స్ 20 అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. నెటిజన్లు ఈ వీడియోపై రకరకాలుగా స్పందించారు. చైనాలోని గుయిజా ప్రావిన్స్లోని జియామాన్ చెంగుకు ఎక్స్ప్రెస్ వైపే ఘోర ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాస్తవానికి ఒక ట్రక్కును వంతెనను దాటుతుండగా కొండ చెరువులు విరిగిపడ్డాయి. దీంతో వంతెనలోని ఒక భాగం కూలిపోయింది. వంతెన కూలిపోవడంతో ట్రక్కు ముందు భాగం గాల్లో వేలాడుతుంది. అయితే ట్రక్ డ్రైవర్ కూడా అందులో చిక్కుకున్నాడు. ఈ హృదయ విదారక సంఘటన వీడియో చూసిన తర్వాత అందరూ షాక్ అయ్యారు. జూన్ 24 మంగళవారం ఉదయం నైరుతి చైనాలోని గుయిజా ప్రావిన్స్లో కుప్పకూలిన హైవే వంతెన అంచు నుండి కార్గో ట్రక్ వేలాడుతూ కనిపించిన భయానక దృశ్యం కెమెరాలో రికార్డ్ అయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వినియోగదారులు దీనిపై అనేక రకాలుగా స్పందనలు తెలియజేస్తున్నారు. జూనీ నగరంలో జియోమాన్ చెంగు ఎక్స్ప్రెస్ వైలో భాగమైన ఈ వంతెనను కొండ చర్యలు విరిగిపడటంతో ఒత్తిడికి గురై కూలిపోయింది. దీనివలన ట్రక్కు ముందు భాగం గాలిలో ప్రమాదకరంగా వేలాడుతుంది. స్థానికుల సమాచారం మేరకు అత్యవసర సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది కప్పు పైకి నిచ్చెన వేసి డ్రైవర్ను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి జాగ్రత్తగా సహాయం చేశారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే నైరుతి చైనాలో కుండపోత వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. వరద ధాటికి 6 ప్రాణాలు కోల్పోయారు. 80,000 మందికి పైగా తమ ఇళ్లను విడిచిపెట్టి నిరాశ్రయులయ్యారని ఆల్ బజీరా కథనంలో పేర్కొన్నారు. అనేక నదులు ఒడ్డుకు పొంగి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు ఆశ్రయం పొందుతున్నారు. పర్వత ప్రావిన్స్ అయిన గుయిజా, దక్షిణ చైనాలోని ఇతర ప్రాంతాలు గత వారం నుండి భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. రోగ్జియాంగ్ వంటి నగరాల్లో వరదల ధాటికి విధులు స్థానిక ట్రాఫిక్ను స్తంభించింది. భూగర్భ గ్యారేజీలు, షాపింగ్ మాల్ బేస్మెంట్లతో సహా లోతట్టు ప్రాంతాల్లో నీటిలో మునిగిపోయాయి. రాబోయే కొద్ది రోజుల్లో మరిన్ని వర్షాలు కురిస్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రక్తం మన శరీరంలో ప్రాణం లాంటిది. ఇప్పటి వరకు ప్రపంచంలో చాలా బ్లడ్ గ్రూపులను శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఇప్పుడు తాజాగా ఫ్రాన్స్కు చెందిన ఒక మహిళలో మరో చాలా అరుదైన బ్లడ్ గ్రూప్ బయటపడింది. ఈ బ్లడ్ గ్రూప్కు శాస్త్రవేత్తలు గ్వాడా నెగటివ్ అని పేరు పెట్టారు. ఇది ఇప్పుడు ప్రపంచంలో 48వ బ్లడ్ గ్రూప్ సిస్టమ్గా గుర్తింపు పొందింది. ఈ అరుదైన బ్లడ్ గ్రూప్ను గ్వాడెలూప్ దీవిలో పుట్టిన ఒక ఫ్రెంచ్ మహిళలో కనుగొన్నారు. ఆమె శరీరంలో ఉన్న ఈ ప్రత్యేకత వల్ల ఆమె రక్తాన్ని ఆమెకు ఎక్కించగలిగితే స్థితి వచ్చింది. అంటే ఆమె రక్తం ఏ ఇతర వ్యక్తికి సరిపోదు. వేరే వాళ్ళ రక్తం ఆమెకు ఉపయోగపడదు. ఈ ఆవిష్కరణకు 2011లో పునాది పడింది. అప్పట్లో ఆ మహిళకు ఒక మామూలు ఆపరేషన్ ముందుకు రక్త పరీక్షలు చేశారు. ఆ సమయంలో శాస్త్రవేత్తలు ఒక వింత యాంటీబాడీని గుర్తించారు. కానీ అప్పుడు సరిపడా సౌకర్యాలు లేకపోవడంతో దీనిపై లోతుగా విశ్లేషించలేకపోయారు. అయితే 2019లో ఫ్రాన్స్లో ఫ్రెంచ్ బ్లడ్ ఎస్టాబ్లిష్మెంట్ EFS సంస్థ ఆధునిక DNA సీక్వెన్స్ పద్ధతులను వాడి ఈ బ్లడ్ గ్రూప్ వెనుక ఉన్న జన్యు మార్పును కనుగొనగలిగింది. గ్వాడా నెగటివ్ అనే పేరును ఆమె స్వస్థలంగా బ్లడ్ గ్రూప్గా గుర్తుపట్టారు. శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం ఈ జీన్లో మార్పు ఆమె తల్లిదండ్రుల్లో ఇద్దరిలో ఒకేలాంటి మార్పు ఉండటం వల్ల వంశపారంపర్యంగా వచ్చింది. ఈ పరిశోధనలో పాల్గొన్న వైద్య జీవ శాస్త్రవేత్త థియోరీ పెరాడ్స్ ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. ఆమెకు రక్తం అవసరమైనప్పుడు పూర్తిగా ఆమెకే సరిపోయే రక్తం ఆమెదే కావడం ఒక పెద్ద సవాల్. ఇది వైద్య రంగంలో ఒక అరుదైన ఉదాహరణగా నిలిచిపోతుంది. ఈ బ్లడ్ గ్రూప్ ఆవిష్కరణ అరుదైన రక్త గుణాలను రోగులకు మంచి చికిత్స అందించడానికి చాలా ముఖ్యంగా మారనుంది. DNA ఆధారిత పరీక్షల వల్ల ఇలాంటి ప్రత్యేక బ్లడ్ గ్రూప్లను త్వరగా గుర్తించవచ్చు. దీని ద్వారా మరిన్ని గ్వాడా నెగటివ్ రక్త గుణాలను వ్యక్తులను గుర్తించాలన్నదే శాస్త్రవేత్తల లక్ష్యం. ఈ రక్తాన్నే పరిశోధనలు భవిష్యత్తులో ప్రత్యేక అవసరాలున్న రోగులకు మెరుగైన వైద్య సహాయం ఇవ్వడానికి దారి చూపుతాయి. ఇది రక్త మార్పిడి రంగంలో మరో ముఖ్యమైన ఘటనగా చెప్పవచ్చు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో వరద ప్రవాహంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది చిక్కుకున్నారు. వరద ప్రవాహంలో 7 కొట్టుకుపోయారు. దీంతో వాళ్లను కాపాడడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత 2 రోజులుగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది రోజులుగా ఉత్తరాదిని భారీ వర్షాలు, వరదలు ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. అత్యవసరం అయితే తప్ప జనం బయటకు వచ్చే పరిస్థితి లేదు. రోడ్లపై వరద నీరు నిలిచిపోతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుల్లులోని సైన్స్ వ్యాలీలో క్లౌడ్ బర్స్ట్ అయింది. ప్రమాదకర స్థాయిలలో పార్వతీ నది ప్రవహిస్తుంది. నది పరివాహక ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. అట్లాహి సైన్స్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. అటు గుజరాత్ను భారీ వరదలు ముంచెత్తాయి. వరదల దాటికి సూరత్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 3 రోజుల్లో జల దిగ్బంధనలు చిక్కుకున్నారు. రోడ్లు, కాలువలను తలపిస్తున్నాయి. రాబోయే 2 రోజుల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిస్తే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ప్రధాన నదులు నీటి మట్టం పెరిగింది. పలు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. సో ఇదండి
ఇదండి ఇవాళ మన వింతలు విచిత్రాలు. ఈరోజు ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మన ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలదాం. అంటే టేక్ కేర్, బాయ్.